అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఓసారిలా చూడే చలి పార్ట్ 2 విందాం. అరే నమ్మక ద్రోహి, చెల్లి కంటే ఫ్రెండ్ ఎక్కువైపోయాడ్రా నీకు అని అరిచింది పల్లవి. పోనీలేవే, నేనున్నానుగా నీ వైపు అంటూ పల్లవి పక్కకు చేరింది శ్రీజ. పెళ్లి కొడుకు వస్తువులు దాచి ఆట పట్టించడం వాళ్ళ సంప్రదాయం. ఆ ఆటని కొంచెం మార్చి పెళ్లి కొడుకు తరపు వాళ్ళ వస్తువుల్ని పెళ్లి కూతురు తరపు వాళ్ళు, పెళ్లి కూతురు తరపు వాళ్ళ వస్తువుల్ని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు దాచిపెట్టేలా ఆట మొదలుపెట్టారు. ముందుగా ఎవరి వస్తువులు తెచ్చుకుంటే వాళ్ళు గెలిచినట్టు. పెళ్లి కూతురికి అన్నయ్య అయినా పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో పెళ్లి కొడుకు సైడ్ తీసుకున్నాడు శౌర్య. ఆట మొదలైంది. ఏదైనా వస్తువు తీసి ఇవ్వాలనగానే చెవి జుంకీలు తీసిచ్చింది. అది గోల్డ్ కదే చెప్పింది పల్లవి. మీ అన్నయ్యకి జుంకీలంటే చాలా ఇష్టమట, ఎక్కడో పడిపోతే వెతికి మరీ తీసుకొచ్చారు అని చెప్తూ శౌర్య చేతిలో పెట్టింది శ్రీజ. అతను కూడా తన రోలెక్స్ రిస్ట్ వాచ్ తీసిచ్చాడు. మొత్తం కలయ తిరుగుతూ వస్తువులు వెతికే పనిలో మునిగిపోయారు. శ్రీజ త్వరగానే టైం అయిపోతోంది అంటూ కంగారు పెట్టింది పల్లవి. ఎక్కడ పెట్టుంటాడు అని ఆలోచిస్తూ ఉండగా, నాలాగే అతను కూడా అదే రూమ్లో పెట్టుంటాడా అని మేడ మీద గదిలోకి పరుగు తీసింది శ్రీజ. శౌర్యకు కూడా అదే ఆలోచన రావడంతో అతను అటువైపే వెళ్ళాడు. ఇద్దరూ అనుకోకుండా ఆ రూమ్లో ఎదురుపడ్డారు. రొప్పుతూ ఒకరినొకరు చూసుకున్నారు. అదే టైంలో ఉన్నట్టుండి కరెంట్ పోవడంతో మొత్తం చీకటైపోయింది. ఎవరో దగ్గరికి రాబోతున్నట్టు అనిపిస్తుండడంతో, హే దగ్గరికి రాకు, గట్టిగా అరుస్తా. అంటే భయమని కాదు, నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోగలను. మా ఇంటి పక్కనున్న కరాటే స్కూల్లో రోజు కరాటే చూసేదాన్ని. కాదు చేసేదాన్ని. మాటలు తడబడ్డాయి. ఇంతలో చున్నీ లాగినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి, హే నా చున్నీ వదులు, లేకపోతే కరాటే స్టైల్లో రిప్స్ కింద పంచిస్తాను. మాట పూర్తవుతుండగానే కరెంట్ వచ్చి లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. ఎదురుగా ఉన్న మంచానికి చున్నీ పట్టుకుని ఉండడం చూసి శ్రీజ నాలుగు ఖర్చుకుంది. దూరంగా నిలబడున్న శౌర్య నవ్వుతూ అన్నాడు, రిప్స్ కింద పంచేస్తే దాన్ని కరాటే అనరు, కిక్ బాక్సింగ్ అంటారు మై డియర్ కరాటే టీచర్. నాకు తెలుసు అన్నట్టు కోపంగా చూసింది శ్రీజ. ఇప్పుడు ఓడిపోతే పరువు పోతుందేమో. ఇదిగో, నేను ఓడిపోతే నీ చెల్లి పల్లవి కూడా ఓడిపోయినట్టే సెంటిమెంట్ బ్లాక్మెయిల్ చేసింది శ్రీజ. మరి ఓడిపోకుండా ఉండాలంటే చెప్పింది చేస్తావా మీదకి వస్తూ అడిగాడు శౌర్య. హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటే తన గుండె చప్పుడు తనకే వినిపించింది. ఆమె ఒంటి సౌరభాల్ని పీలుస్తూ, ఎప్పుడూ నాతో కోపంగానే మాట్లాడుతున్నావు, ఒకసారి నవ్వు, నీకు కావాల్సిన చుంకీలు ఇచ్చేస్తా అని చెప్పాడు చేతిలో ఉన్న చుంకీలు చూపిస్తూ. అంతేనా, ఇంకేదో అనుకున్నాను అని మనసులో అనుకుని అతని కళ్ళలోకి హిప్నటైజ్ చేస్తున్నట్టు చూసింది. ఆ కళ్ళని చూస్తూ లోకాన్ని మర్చిపోయాడు శౌర్య. వెంటనే చేతిలోని జుంకీలను లాక్కుని పరిగెత్తింది శ్రీజ. అందనంత దూరంలో ఆగి, శ్రీజ ఇక్కడ, శ్రీజను ఓడించడం అంత ఈజీ కాదు అని చెప్పింది. తన వాలు జడ మెడ చుట్టూ అల్లుకుంది. అవునా, ఇంకా సింగిల్ పీస్, హైబ్రిడ్ పిల్ల అలాంటి క్యాప్షన్స్ ఏం లేవా అని అడిగా టీజ్ చేస్తున్నట్టు. చెంగుని మెట్లు దిగుతూ వెళ్ళి, పల్లవి మనం గెలిచామే అని అరుస్తూ కౌగిలించుకుంది పల్లవిని. వెనకే మెట్లు దిగొస్తున్న శౌర్యతో, మన మగాళ్ళు పరువు తీసామావా అన్నాడు పెళ్లి కొడుకు. పోనీలేరా, అమ్మాయిలు పుట్టిందే అబ్బాయిల మీద గెలవడానికి, మనం పుట్టిందే వాళ్ళ చేతుల్లో ఓడిపోవడానికి. ఆ ఓటమి కూడా తీయగా ఉంటుందిరా. శ్రీజన్ తదేకంగా చూస్తున్నాడు శౌర్య. మనసులో నుంచి ఇంత ఫిలాసఫీ వచ్చిందంటే ఎవరో మనసు మీద గట్టిగా కొట్టారన్నమాట అన్నాడు శౌర్యని గమనిస్తూ. పెళ్ళైన తెల్లారే ఇంటర్వ్యూ ఉందని చీకటితోనే లేచి బయలుదేరింది శ్రీజ. కార్ తీసుకెళ్ళవే అని పల్లవి ఎంత చెప్తున్నా వినకుండా బస్సులో బయలుదేరింది. ఎటూ కాని రూట్లో బ్రేక్ డౌన్ అయి అర్ధాంతరంగా ఆగిపోవడంతో శ్రీజకి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఎవరికి వాళ్ళు వచ్చిన ఆటోలను ఆపేసి అక్కడి నుంచి బయటపడ్డారు. ఇంటర్వ్యూ టైం అయిపోతూ ఉండడంతో పల్లవికి ఫోన్ చేసింది. అందుకే కార్ తీసుకెళ్ళమన్నాను అని తిడుతూ, మా అన్నయ్య అదే రూట్లో బయలుదేరాడు, ఫోన్ చేసి చెప్తానుండు అంటుండగానే శ్రీజన్ చూసి కారాపేడు శౌర్య. ఇప్పుడు ఇతగాడితో వెళ్ళాలా అనుకుంటుండగానే పల్లవి ఫోన్ చేసి చెప్పింది శౌర్యకి. వెంటనే కారాపి ఫ్రంట్ సీట్ ఆఫర్ చేశాడు. పక్కపక్కనే కూర్చునే చనువు మన మధ్య ఇంకా పెరగలేదనుకుంటా అన్నట్టు చూసి బ్యాక్ సీట్లో సెటిల్ అయింది. తనకిష్టమైన రంగు లేత ఆకుపచ్చ చీర. ఒంటి వంపులకు అతుక్కుపోయి మైమర్పిస్తూ ఉంటే కనురెప్ప వేయడం మర్చిపోయాడు శౌర్య.
ఈ చీరలో నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. ట్రస్ట్ మీ. చెప్పాలనుకున్న మాటని పెదాల దగ్గర ఆపేశాడు శౌర్య. తను ఏమనుకుంటుందో అన్న సంశయంతో. కారెక్కి చాలాసేపు అయినా ఏం మాట్లాడేంటి? శారీ బాగుందనో, నువ్వు బాగున్నావనో ఏదో ఒకటి చెప్పొచ్చుగా. ముందు నేను మాట్లాడితే బాగోదేమో. అతను మాట్లాడితే కానీ మాట్లాడకూడదు అనుకుంటుండగానే డ్రైవింగ్ చేస్తున్న శౌర్య తనలో తానే నవ్వుకోవడం చూసి, నేను మరీ అంత కామెడీగా ఉన్నానా అని అడిగింది శ్రీజ. నిన్న నన్ను తిడుతున్నప్పుడు మధ్యలో సాంగ్స్ రావడం, అప్పుడు నీ మొహం గుర్తొచ్చి అన్నాడు మళ్ళీ నవ్వుతూ. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ సీను, దానికి ముందు రూమ్లో జరిగిన సీను, ఈ రెండూ కూడా మనసులోంచి డిలీట్ చేసాయి చెప్పింది సీరియస్గా. నవ్వును ఆపుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపాడు. ఫ్లడ్ మాస్టర్ అంది వినిపించినట్టు. అదేంటి అన్నట్టు చూస్తున్న శౌర్యతో, బాగా ఫ్లడ్ చేస్తున్నారుగా నిన్నటి నుంచి. మీ ఇష్టం యాంగ్రీ బర్డ్ గారు, మీకు ఇష్టం వచ్చినట్టు పిలవండి. తాను ఒక ట్యాగ్ తగిలించాడు శ్రీజకి. మీరు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అంట కదా, పైగా ఫుట్బాల్ ఛాంపియన్ అంట పల్లవి చెప్పింది. అయినా చాలా సింపుల్గా ఉన్నారు. గ్రేట్. మొదటిసారి పాజిటివ్గా మాట్లాడింది అతని గురించి. మీ అమ్మాయిలు మహా ముదురులే. ముందు కోపం ప్రదర్శిస్తారు, వెనక ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు. మీ అబ్బాయిలేంటి తక్కువ? మొత్తం చూసేసి ఏమీ చూడనట్టు బుద్ధిమంతుల్లో ఫోర్స్ కొట్టరు. ఇంకా ఏదో అనుబోతుండగా, మర్చిపోమని నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే గుర్తు చేస్తున్నావు అన్నాడు శౌర్య. అంతే, వెంటనే టప్పును నోరు మూసేసుకుంది చేత్తో. అయినా నేనేం అడగలేదు, మీ గురించి పల్లవి చెప్తుంటే విన్నాను అంతే. నమ్మేశానులే అన్నాడు శౌర్య. కోపంతో మొహం తిప్పేసింది. మళ్ళీ కోపమా? ప్రపంచంలో అత్యంత వేగంగా మారేవి రెండే రెండు, ఒకటి క్లైమేట్, రెండు అమ్మాయిల మైండ్ సెట్ అన్నాడు శ్రీజను ఉడికిస్తూ. 3 వీలర్ పంచులేసి పెద్ద త్రివిక్రమ్ పంచుల్లా ఫోజు అనుకుంది మనసులో. అరే నేనేమనలేదు, ఎందుకంత కోపం అంటూ బతిమాలాడు శౌర్య. పైకి కోపంగా ఉన్నా కూడా శౌర్య ఎలా బ్రతిమాలతోంటే చాలా హాయిగా ఉంది తనకు లోపల. వస్తున్న నవ్వును ఆపుకుంటూ కోపంగా ఉన్నట్టు నటించడం కష్టమే. ఓ గాడ్! గట్టిగా అరుస్తూ బ్రేక్ వేశాడు శౌర్య. ఏమైంది? ఉలిక్కిపడి అడిగింది శ్రీజ. ఏం లేదు, చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చానంతే, మాట్లాడతావో లేదో అని. ఆ మాటకి కళ్ళతోనే చంపేసేటట్టు కోపంగా చూసింది. ఓర్ని, లోపలున్న రౌడీ బేబీ బయటకు వచ్చేసింది. ఇంతలో శ్రీజ ఏదో అనబోయి ఆపేసింది. మనసులో తెగ తిట్టుకుంటున్నావు కదూ అంటూ ఫ్రంట్ మిర్రర్ అడ్జస్ట్ చేశాడు. లిప్స్టిక్ పెదాలు కోపంతో బిగుసుకుపోయి కనిపించాయి. నేనేదో నేను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు ఎందుకంత కోపం? కొంచెం నవ్వొచ్చుగా. కారులో మ్యూజిక్ సిస్టమ్ ఉందా? ఏం లేదు. నేను నవ్వితే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అని సాంగ్ వస్తుందేమోనని, కనిపించినంత సాఫ్ట్ కాదు అనుకుంటూ మంచాన పడినా మనసు పడినా నేనే కదా. సన్నగా ఏంటి, ఎంత లావుగా కావాలంటే అంత లావుగా నవ్వే. శౌర్య అన్న మాటలకి నిజంగానే నవ్వొచ్చింది శ్రీజకి. అమ్మయ్య, మొత్తానికి నవ్వావు అంటూ రిలాక్స్ అయ్యాడు. ఇంతకీ ఎక్కడ ఇంటర్వ్యూ? హోటల్ ఐలాండ్. సూపర్వైజర్ కావాలన్నారు. క్వాలిఫికేషన్స్ అన్నీ నాకు సరిపోయేలా ఉన్నాయి, వస్తే బాగుండు. జాబ్ గురించి ఆలోచిస్తూ చెప్పింది శ్రీజ. మాటల్లో సిటీలోకి వచ్చేశారు. చాలా పెద్ద హోటల్. బయట నుంచి చూస్తేనే గుండెదడ పెరిగిపోతుంది. లోపలున్న వాళ్ళని చూసి నోరెళ్ళు పెట్టింది. ఇంతమందా? వీళ్ళంతా హోటల్కి వచ్చారా, జాబ్కి వచ్చారా? ఒక్క జాబ్కి ఇంతమందా? ఇంటర్వ్యూ ఫేస్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోదాం ప్లీజ్ అంది భయపడిపోయి. శౌర్య ధైర్యం చెప్పాడు. ఇదొక్కటే జాబ్ అయితే కదా టెన్షన్, ఇలాంటి హోటల్స్ ఇంకా 10 ఉన్నాయి సిటీలో. ఇది కాకపోయినా 9 ఛాన్సులు ఉన్నాయి నీ దగ్గర. జాబ్తోనే ఇంటికి వెళ్దాం. అయినా జాబ్ వస్తుందన్న ఆశతో కాదు, వస్తుందన్న నమ్మకంతో లోపలికి వెళ్ళు. ఆల్ ది బెస్ట్. శ్రీజ మీద ఆ మాటలు బాగా పనిచేశాయి. తను తాను మోటివేట్ చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ చేసింది. ఏమైంది? ఈ హోటల్ వరకు అదృష్టం ఉందా యాంగ్రీ బర్డ్ అని అడిగాడు బయటకు వచ్చిన శ్రీజని. ఇంప్రెస్ అయ్యారు, కానీ ఎవరో రికమెండేషన్ క్యాండిడేట్ ఉన్నారంట. మిగతా వాళ్ళు అనుకుంటుంటే విన్నాను అంది డల్గా ఫేస్ పెట్టి. ఇంటర్వ్యూ టెన్షన్ వదిలిపోగానే తనకు ఆకలి గుర్తొచ్చింది. ఈ హడావిడిలో ఏం తినకుండా ఇంటి నుంచి బయలుదేరి వచ్చేసింది. ఇద్దరూ ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నారు. హోటల్లో ఉన్న అద్దాల్లో కనిపిస్తున్న తన తాను చూసుకుంటూ,
ఎప్పుడు మనల్ని చూపించే అద్దం అప్పుడప్పుడు మనల్ని మరింత అందంగా చూపిస్తుంది. బహుశా శౌర్య పక్కనుండడం వల్లే అంత అందం వచ్చిందనుకుంటా అనుకుంటూ తనలో తానే మురిసిపోతోంది. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంది. ఎంత తిన్నా ఆకలి తీరకపోవడం ఏంటో ఆశ్చర్యం వేసింది తనకి. బహుశా తినడం అయిపోతే శౌర్య పక్కన కూర్చునే క్షణాలు కరిగిపోతాయనే భయం అనుకుంటా. ఈలోగా హైలాండ్ నుండి ఫోన్. అరిచి గంతేసింది ఆ మాట వినగానే. వావ్, ఆ రికమెండేషన్ క్యాండిడేట్ రాలేదంట, నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. శ్రీజ మాటలకి వెంటనే కంగ్రాట్స్ చెప్పాడు శౌర్య. థ్యాంక్స్ అని చెప్పింది తదేకంగా చూస్తూ. ఎందుకు, డ్రాప్ చేసినందుకా? కాదు, నాలో ఉన్న కాన్ఫిడెన్స్ డ్రాప్ అవ్వకుండా చేసినందుకు. ఇక్కడ నా పని పూర్తయింది, మరి మీ పని అని అడిగింది. నాకేం పని లేదు, నువ్వు వెళ్తున్నావని తెలిసి నీకోసమే వచ్చాను అన్నాడు కళ్ళలోకి చూస్తూ. అవునా, మరి బస్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉంటే ఏం చేసేవాళ్ళు? నిన్ను కలవాలని కళ్ళు మూసుకుని గట్టిగా కోరుకుని వచ్చాను, అందుకే జరిగింది. తాను కూడా కళ్ళు మూసుకుని గట్టిగా ఏదో కోరుకుంది, కానీ ఎంత అడిగినా చెప్పలేదు. అప్పటి వరకు ఉన్న శ్రీజలా కాకుండా తనకు కొత్తగా కనిపించింది. బ్యాక్ సీట్లో కూర్చోబోతుండగా ఫ్రంట్ డోర్ తీశాడు. పక్కన కూర్చుంటుందా లేదా అన్న సందేహంతో. దానికోసం ఎదురు చూస్తున్నట్టు క్షణం ఆగకుండా వచ్చి శౌర్య పక్కనే కూర్చుంది శ్రీజ. ఇదేంటి, వచ్చిన రూట్ ఇది కాదే అంది శ్రీజ వేరే రూట్లో వెళ్తున్న శౌర్యతో. షార్ట్ కట్ అన్నాడు. కానీ ఆ దారిలో వెళ్తే ఇంకో 2 గంటలు ఎక్కువ పడుతుంది. అతని ప్రేమ పుస్తకంలో మరో 2 పేజీలు ఎక్కువ వస్తాయన్న ఆశతో ఆ ఊరు ఎలాంటిదో తెలియక అటువైపు వెళ్తున్నాడు శౌర్య. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.